నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీ కట్టడాలు కూల్చివేశారని, మీకు సంబంధించిన ఫ్యాక్టరీ కూల్చివేశారని వింటున్నాం. ఏం జరిగింది సార్ అసలు? హైడ్రా చేస్తున్న హైడ్రామాలో భాగంగా నిన్న ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, నిన్న శనివారం నాడు ఉదయం హైడ్రా అనే సంస్థ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గగన్పాడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం గగన్పాడ్ మైలాడుపల్లి గగన్పాడ్లో అంటే గత 45 సంవత్సరాలు 1980లో కొన్న భూమి, మా తాతగారి పేరు మీద ఉన్న భూమి, తర్వాత మా నాన్నగారు పట్టా పాస్బుక్లు ఉన్న మెట్టా భూమిలో నిర్మాణాలు చేసుకొని గత ఎన్నో సంవత్సరాలుగా మేము ఉంటున్న ఆ భూమిలో ఈరోజు సడన్గా వచ్చేసి ఎఫ్టీఎల్ ఉంది, లేకపోతే బఫర్ జోన్ ఉందని చెప్పేసి ఈరోజు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వలేదా? దాదాపు 40 సంవత్సరాల్లో ఎటువంటి నోటీసులు గతంలో రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న హైడ్రా కావచ్చు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి నిన్న అర్ధనదనంగా దౌర్జన్యంగా ఈరోజు ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ, అంటే నావే కాదు, మాతో పాటు పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 10-12 ఇండస్ట్రీస్ సేమ్ ఏదైతే నాకు సంబంధించిన భూములు ఉన్నాయో అన్నీ కూడా అర్ధనదనంగా దౌర్జన్యంగా నేను కూల్చివేయడం జరిగింది. అంటే మేము అడిగేది ఒకటే ఏంటంటే, హైడ్రాని మీరు ముఖ్యమంత్రి గారి సోదరుడికి బఫర్ జోన్లో వారి ఇల్లు వచ్చిందని చెప్పి నోటీస్ ఇవ్వడానికి మీకు తీరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వారి కాలేజీలు బఫర్ జోన్లు లేకపోతే ఎఫ్టీఎల్లో ఉంటే వాళ్ళ కోర్టుకు వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వడానికి వాళ్ళకి నోటీసులు ఇస్తారు. అండ్ బీజేపీ నాయకులకు సంబంధించి వచ్చేకల్లా మీరు కనీసం ఒక నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే రంగనాథ్ గారు చెప్పారు, కేవలం కాలేజెస్కి వాటికి వాటమే నోటీసులు ఇస్తాం, మిగతా అన్ని చెప్పకుండానే కూల్చేస్తామన్నారు కదా. ఎట్లా ఇలా అండి, ఇప్పుడు కాలేజీల కంటే మీరు నాయకులే కాలేజీలు వచ్చినాయి కాబట్టి కాలేజీల వాటికి నోటీసులు ఇస్తాం. అకాడమిక్ ఇయర్ కోసం సార్, అకాడమిక్ ఇయర్ కోసం అంటున్నారు. మళ్ళీ ఇక్కడ పరిశ్రమలో ఎంతోమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎంతోమంది కార్మికులే కాదు, ఎంతోమంది మా మధ్య తరగతి వాళ్ళు ఈరోజు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవన ఉపాధి దాని మీద కొనసాగుతున్నారు కదా. మరి వారు చాలామంది బ్యాంక్ లోన్లు తీసుకొని ఈరోజు ఇండస్ట్రియల్ సెటప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఈరోజు నేను చూసినట్టయితే మీరు చేసిన ఏదైతే నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతున్నాయో అందులో సుమారుగా 500 నుంచి 600 కార్మికులు ఈరోజు అనేక ప్రాంతాల నుంచి, యూపీ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, తెలంగాణ వైపున ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు అనేక మంది కార్మికులు ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఈరోజు రోడ్డున పడాలా? అంటే ఈరోజు కేవలం నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో మంచి విషయం, విద్యార్థుల గురించి ఆలోచన చేస్తున్నావు అని నేను చెప్తా ఉన్నాను. అది కూడా నేను చెప్పాలంటే తప్పించుకునే బాధ్యత. అది ఒక సాకు చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు మీరు వాళ్ళని కాపాడుకొని మీరు సాకు చెప్తా ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు న్యాయం అంటూ ఉంటే అందరికీ సమానంగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే విషయం, మీరు న్యాయం చేసేది ఉంటే అందరికి సమానంగా చేయండి. ఈరోజు మీకు విద్యార్థులు ఎంత ఉన్నారో ఈరోజు కార్మికులు కూడా అంతే కదా. మళ్ళీ వారు రోడ్డు మీద పడితే మీరు అంటే వాళ్ళు రోడ్డు మీద వేస్తారా? వారి కుటుంబాలను రోడ్డు మీద వేస్తారా? లేదా ఈ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే బ్యాంక్ లోన్లు తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళని రోడ్డు మీద వేస్తారా? ఇంత ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ ఈరోజు రంగనాథ్ గారికి లేదా అని నేను అడుగుతాను. మీరు కూల్చండి. మీరు ఎఫ్టీఎల్లో ఉంటే మీరంతలో మీరు వచ్చి మాకు నోటీస్ ఇవ్వండి. మీరు చెప్పండి, ఇంతవరకు మీ ఎఫ్టీఎల్ బౌండరీ ఉందని చెప్పి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటికి మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి వారం రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి. కూల్చడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరి వారు కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కూల్చడమే కాకుండా, నోటీసులు ఇవ్వకుండా కూల్చడమే కాకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అందులో ఉన్న మెషినరీ కూడా బయటికి తీయనివ్వకుండా, అందులో ఉన్న సామాన్లు బయటికి తీయకుండా, అందులో తయారైన ఏదైతే వస్తువులు ఉంటాయో, అంటే ప్రతిరోజు ఒకరు తయారు చేసుకునే యంత్రాలు ఉన్న కంపెనీలు కదా. సో తయారైన సరుకును బయటికి తీయనివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా మీరు డెమాలిష్ చేసింది కేవలం షెడ్ నష్టం జరగలే. ఈరోజు అక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన కుటుంబాలకి జరిగిన నష్టం కేవలం షెడ్డు లేకపోతే ల్యాండ్ కాదు. దానికి సంబంధించి దానికంటే ఎక్కువ విలువైన ఈరోజు మషినరీ ఉంది, దానికి సంబంధించి విలువైన సామాగ్రి ఉంది, సరుకులు ఉన్నాయి. మళ్ళీ వాటి సంగతి ఏంటి? అంటే ఇది కేవలం కక్షపూర్వితంగా ఈరోజు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఏదో ఒక రకంగా ఈరోజు ఇమేజ్ డ్యామేజ్ చేయాలా. మరి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చేశారు కదా సార్. అదొకటే కూల్చారు కదా, ఇంకేం కూల్చుతున్నారు? ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడికి కూడా నోటీస్ ఇచ్చింది. అదే చెప్తా ఉన్నా, అందరికి నోటీసులే ఇస్తారు. ఈరోజు వాస్తవానికి ఎన్కన్వెన్షన్ కూల్చిన దాంట్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుస్తున్నా అని చెప్పి కూల్చే ప్రయత్నం చేసింది. అప్పుడు వాళ్ళ కోర్టుకు వెళ్తే కోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఖచ్చితంగా ఇది సర్వే చేసి ఎఫ్టీఎల్ బౌండరీ ఉంటే కూల్ చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి ఈరోజు దాన్ని వచ్చి ఇంప్లిమెంట్ చేసిండు. ఈయన గొప్పతనం ఏముందని, ఈరోజు దాని తర్వాత విషయాలు చెప్పండి. ఈరోజు ఏమనంటే రేవంత్ రెడ్డి నా సోదరుడు అయినా సరే నేను చూడలేంటే ఏం చేసినా గుల్లగొట్టినా? ఒక నోటీస్ ఇచ్చి నేను కూల్ చేసిన సోదరుని కూడా చూడలే అని చెప్పి ఈరోజు మీడియా త్రూ ఏదో హైప్ చేయించుకుంటున్నాడు, హై డ్రామా చేస్తున్నాడు తప్ప నువ్వు కూల్చినవా?
కూల్చాల్సింది కదా సార్, ఎండ్ ఆఫ్ ద డే. ఇది ఎప్పుడు Just 30 days టైం ఇచ్చారు కదా. కూల్చినప్పుడు మాట్లాడదాం 30 days తర్వాత. కానీ నేనేం చెప్తా ఉన్నా, ఇలా అనేక మంది బడాబాబులకి మీరు అనేక రకాలుగా నేనేం చెప్తా ఉన్నా అంటే కూల్చితే సంతోషమే, ఓకే కూల్చండి. నేను నా విషయంలో కూడా మేము అదే చెప్తా ఉన్నాం కదా, మీరు మీకు FTL బౌండరీలోకి వస్తే కూల్చండి, మీకు కాదంటలేదు. నోటీసులు వాళ్ళకి ఎట్లా ఇచ్చారో మాకెందుకు ఇవ్వలేదని అడుగుతాం. ఓకే, మీకు కూడా టైం కూల్చొద్దు అనట్లేదు, మేము FTL బౌండరీలో ఉంటే కూల్చొద్దు అనట్లేదు, మేము బఫర్ జోన్లోకి వస్తే కూల్చొద్దు అనట్లేదు, మీరు చెరువులను కాపాడొద్దు అనట్లేదు. మీరు చేస్తుంది మంచి పద్ధతి, అది మేము అడిగేది ఏంది విత్ డ్యూ ప్రాసెస్. ఈరోజు హైకోర్టు చెప్తా ఉంది, మీరు ఏ నిర్మాణాలను కూల్చేయాలన్నా ఒక డ్యూ ప్రాసెస్తో ముందుకెళ్ళండి అని హైకోర్టు మొట్టికాయలు వేసినట్టు హైడ్రాట్ చెప్పింది. నేను అదే అడుగుతా ఉన్నాను. ఈరోజు రౌడీల్లాగా గుండాల్లాగా వచ్చేసి అద్రధనంగా ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చేసి కూల్చే ఇది ఎక్కడ పద్ధతి, ఇది ఎక్కడ పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం.